చోట మీరు అపార్ట్మెంట్లు కట్టుకోండి అని ఇవ్వట్లేదా? మరి ఆ ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందుతున్నారు కదా వీళ్ళు. అలాగే కదా పారిశ్రామికవేత్తకు ప్రయోజనం ఇచ్చేది కామన్ కదా. అదేమంటే జగన్ దాంట్లో ఎందుకు పెట్టాలి? వాళ్ళు ఇంకా ఒక జగన్ దాంట్లోనే పెట్టారా? ఆయన పేరేంది, మా టీవీ చేసినటువంటి ఆయన నిమ్మగడ్డ ప్రసాద్. ఆయన ఎన్ని చేశాడు వ్యాపారాలు? ఒక్క జగన్ దాంట్లోనేనా? మా టీవీ కూడా జగన్కి ఏం సంబంధం లేదు మరి, వ్యాపారమే కదా ఆయన చేసింది. అట్లాగే శ్రీనివాసన్ అనేటటువంటి ఆయన ఏదైతే చెన్నైకి సంబంధించిన ఆయన బోర్డు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఆయనకి అనేక కంపెనీలతో టైఅప్ ఉంది. ఆయన బేస్ చేసుకుని ఆయన జగన్కి భయపడిపోయాడు, జగన్ పని చేసి పెట్టాడు కాబట్టి డబ్బులు ఏం అవసరం వాళ్ళకి, గవర్నమెంట్కి ఇసురుతారు వాళ్ళు డబ్బులు. అట్టంటి వాళ్ళు అందరినీ దొంగలుగా చేశారు. ఏదో వాళ్ళతో జగన్ మిమ్మల్ని బెదిరించి రాయించాడు, డబ్బులు పెట్టుబడి పెట్టించుకున్నాడు అని రాసి ఇమ్మన్నారు. వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు కాబట్టి వాళ్ళ మీదనే కేసులు పెట్టేశారు. విశేషం ఏంటంటే బాధించారు అన్నవాళ్ళు జగన్, బాధించబడ్డారు అన్నటువంటి వాళ్ళు పెట్టుబడిదారులు, వీళ్ళిద్దరే దొంగలట. మరి అప్పుడు బాధితుడెవడు? బాధితులుగా చెప్పబడ్డ వ్యాపారులే పెట్టుబడి పెట్టావురా మాకే బాధ లేదంటే, మీరు ఆ మాట అన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా మేము నేరస్తులుగా చూపెడుతున్నామని చెప్పారు. ఎందుకంటే విచిత్రం ప్రపంచంలో ఏడన్నా ఉంటుందా? ఆ కేసు ఏళ్ల తరబడి సాగడం, దాని మీద ప్రజలకు అర్థం